పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతువు బ్రహ్మాండంగా మీకు జాతకాన్ని మార్చేస్తుంది. వితండవాదాలు పెట్టుకుంటారు. రాహువు మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నాడు. శని బక్రించి ఉన్నాడు మీనరాశిలో. ఏ పని చేసుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతూ ఉంటుంది. కాకపోతే అపనిందలు అపవాదాలు అవన్నీ కూడా మీ మీద పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికైనా దూరంగా జాగ్రత్తగా డ్రైవింగ్లు చేసుకొని వెళ్ళండి. లేకపోతే ప్రమాదాలు మీరు బాగా తోలుతున్నా సరే అవతల వాళ్ళు వచ్చి మీకు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులన్నీ కూడా మీ మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మధ్యలో మధ్యవర్తిగా ఉండి మీరు అందరికీ కూడా దాన ధర్మాలన్నీ కూడా చేసి షూరిటీలు సంతకాలు ఇవన్నీ కూడా చేస్తారు. దాన ధర్మాలు చేయడం వల్ల ఏమవ్వదు, కానీ షూరిటీలు సంతకాల వల్ల కేసులు నోటీసులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా కోర్టుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు చక్కగా లాభంలో ఉన్నాడు స్వక్షేత్రగతుడై. 1,00,000 దోషాలు మీకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. షేర్సు మార్కెటింగుల్లో లాటరీల్లో లాభాలు మీరు పొందడం అనేటటువంటిది జరుగుతాయి. కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కెమెరాస్ ఇలాంటివన్నీ కూడా కొనేస్తారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ వారంలో కాస్త డబ్బులు లేక చేసేటటువంటి దాన ధర్మాలు కాస్త చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ వారం పికప్ అవుతారు. పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క రాహుకి మనకి శని కూడా ఇద్దరు కూడా బాగుండలేదు. అందువలన మనం అనేకమైనటువంటి దురాశ దుఃఖమునకు చేటు అనే విధంగా మీరు దురాశలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మీరు మా లిమిటెడ్ పనులు మీరు చేసుకోవాలి. ఎంతోమంది మీకు పరిచయం అయిపోతారు. ఏమండి బంగారం ఇక్కడ పెడితే వస్తుందండి, అక్కడ డబ్బులు పెడితే వస్తుందండి అని అంటే మీరు కనుక అవన్నీ కూడా చూసుకోకుండా మీరు చేసుకుంటే దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క జపాలు చేసుకోండి, పూజలు చేసుకోండి. ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టును జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి. ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.